హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బనానా కేక్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెరుగు, బాగా పండిన బనానాలు, ఒక కప్పు సూజీ రవ్వ, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు నెయ్యి, 2 ఎగ్స్ అండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే బనానాను ముక్కలుగా చేసుకొని బ్లెండర్లో వేసుకుంటానండి. తర్వాత మనం తీసుకున్న పెరుగు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది బ్లెండ్ చేసుకుందామండి. ఇప్పుడైతే ఇది బ్లెండ్ అయిందండి. ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇందులోకే నేను ఇందాక షుగర్ మర్చిపోయానండి. ఇందులోకి ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి. కప్పు షుగర్, మనం తీసుకున్న నెయ్యి, ఈ గుడ్లు కూడా కొట్టి పోసుకోవాలండి. చూడండి, ఎగ్, నెయ్యి, షుగర్ అనేది బ్లెండర్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని అయితే మనం అందులో మళ్ళీ సేమ్ ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న ఎగ్, నెయ్యి, షుగరు, బనానా, పెరుగు ఉన్న దాంట్లోకి అయితే కలిపేసానండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న సూజీ రవ్వ, గోధుమ పిండి మొత్తం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కంప్లీట్గా మంచిగా ఇలాగా కలుపుకోవాలి. ఇది ఉండలు అయితే ఏం లేకుండా మొత్తం కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని దీంట్లో ఒక స్టాండ్ అయితే పెట్టుకుంటున్నానండి. మనం ఎగ్ మోల్డ్ మామూలుగా ఈ కేక్ మోల్డ్ అయితే తీసుకున్నానండి. దీనికి కొంచెం నెయ్యి రాసుకొని పిండి చల్లుకోవాలండి. నెయ్యి రాసి అయితే ఇలా పిండి చల్లి పెట్టానండి. మనకి ఇది కేక్ దీనికి అంటకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనం తీసుకున్నది అయితే ప్యాటర్న్ పోసేస్తున్నాను ఫ్రెండ్స్. పిండి అయితే ప్రీ హీట్కి పెట్టానండి. ఇప్పుడు మనం ఇది కలుపుకున్న ఈ మిక్సింగ్ అనేది ఉంది కదండి, ఈ కేక్ మిక్స్ని అయితే మౌల్డ్లో పోస్తున్నాను. పోసి ఒకసారి ట్యాప్ చేసుకుందామండి. ఇప్పుడైతే మనం ఇలా కేక్ మౌల్డ్లో వేసుకున్నాం కదా, ప్యాన్ అయితే హీట్ అయిందండి. నేను ఇది అందులోకి పెట్టేస్తున్నాను. బాగా వేడైందండి. ఒక 1/2 అవర్ సిమ్లో పెట్టి, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకుందామండి. చూడండి, మంట అయితే మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. నేను ఒక 30 మినిట్స్ అలా మనం వేడి చేసుకున్నామా అంటే మనకి కేక్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు అయితే ఇందులో పెట్టేసానండి. నేను 1/2 అవర్ వెయిట్ చేద్దాం. ఒక్కసారి అయితే మూత తీసి చూసుకుందామండి. కొంచెం అయితే మనకి పైకి రావడం స్టార్ట్ అయిందండి. పొగలు వస్తున్నాయి. మళ్ళీ ఒక 15 మినిట్స్ వెయిట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అయిందండి. కాలుతుందండి, చూస్తున్నారా ఫ్రెండ్స్? మనం అయితే ఒక్కసారి చూసుకున్నామండి. మనకైతే ఇలా అయిపోయిందండి ఫ్రెండ్స్. మంటట్లేదు, ఇక్కడైతే మాడిపోయిందండి. ఒకసారి దీన్ని అయితే మనం ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. కూల్ అయినాక అయితే ఇలా ఉందండి. ఒకసారి చూస్తున్నాం, మాడిపోయింది ఫ్రెండ్స్. ఫ్లఫీగా కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి,
వేడిగా ఉంది.